పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పావన పసిబిడ్డల పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ ముగ్గురు జ్ఞానులు తనను మోసగించిరని హెరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేము నగరమందును ఆ పరిసర ప్రాంతములందును ఉన్న 2 ఏళ్ళు అంతకు తక్కువ ప్రాయము గల మగ శిశువులందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించెను. రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది మహారోదనము. రాహేలు తన బిడ్డలకై విలపించుచుండెను. వారి అందరి మరణం వలన కలిగిన దుఃఖము నుండి ఆమె తేరుకొనకుండెను అని ఇర్మియా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ కాలములో ఉన్నాం, క్రిస్మస్ దినాలలో ఉన్నాం. ఆశ్చర్యం ఏంటంటే, క్రిస్మస్ పండగ రోజున కోలాహలంగా ఆనంద డోలికలలో తేలియాడినటువంటి మనందరము కూడా వెంటనే మరునాడు పునీత స్టీఫెన్ గారి యొక్క మరణాన్ని మనం ధ్యానిస్తాం. ఆ తరువాతి రోజు సువార్తీకుడు అపోస్తుడైనటువంటి యోహాను గారి గురించి ధ్యానం చేస్తాం. ఇక 3వ రోజు ప్రియులారా, పావన పసిపిల్లల యొక్క హత్యను గురించి మనం ధ్యానం చేస్తాం. వీటిల్లో మనం చూస్తే స్టెఫాను గారు రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. పావన పసిపిల్లలు హెరోదు చేత క్రూరాతి క్రూరంగా పసి వయసులోనే చంపబడ్డారు. యోహాను గారు పాత్మోసు దీకి వెలివేయబడి అక్కడ ఎన్నో శ్రమలు పొందుకుని ఆ తరువాత మనల్ని తిరిగి వచ్చి ఎఫెసు సంఘములో జీవించి ఆ తరువాత ఆయన కూడా మరణించారు. మనలో కొంతమందికి ఒక సందేహం రావచ్చు, ఒక ప్రశ్న రావచ్చు. అదేంటి ఇంత సంతోషదాయకమైన పండగ తరువాత ఈ రీతిగా మరణాల గురించి మనం ధ్యానం చేస్తున్నామేంటి అని మనం ప్రశ్నించుకుంటే, ప్రియులారా, క్రిస్మస్ పండగ రోజున మనం తెలుసుకున్నటువంటి, మన కొరకే జన్మించినటువంటి, తనను తాను బయలుపరుచుకున్నటువంటి, సాక్షాత్కరించుకున్నటువంటి ఆ క్రీస్తు భగవానుని తెలుసుకుంటే సరిపోదు. ఆయనకు మనం సాక్షులుగా జీవించాలి. ఆయనకు మనం సాక్షులుగా జీవించాలి, లేకపోతే రక్షణ లేదు. అదే సత్యాన్ని క్రిస్మస్ పండగ అయిన తర్వాత స్టెఫాను గారి యొక్క మరణము, పావన పసిపిల్లల యొక్క మరణము, యోహాను గారి యొక్క ధ్యానము మనకు నేర్పిస్తుంది. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, సాక్ష్యం అనేటువంటిది వివిధ రకాలలో ఉంటుంది ప్రియులారా. ముగ్గురు జ్ఞానులు వచ్చారు, గొల్లలు వచ్చారు, యేసు ప్రభువును దర్శించుకున్నారు, ఆరాధించుకున్నారు, తిరిగి వెళ్ళారు. వారు కూడా సాక్ష్యం పలికి ఉండవచ్చు. మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, సాక్ష్యం అనేటువంటిది మాట్లాడడం అంటారండి కథోలిక శ్రీ సభలో. వేద సాక్షి మరణం అంటారు. క్రీస్తు కొరకై మనం సాక్ష్యం పలికేది 2 రకాల సాక్ష్యాలు ఉంటాయి. దాన్ని తెలుగులో చెప్తాను. ఎరుపు సాక్ష్యము, తెలుపు సాక్ష్యం అంటారండి. మాట్లాడడం విత్ బ్లడ్, విట్నెస్ వితౌట్ బ్లడ్. ఎవరైతే పునీతులు క్రీస్తు ప్రభు కొరకై తన రక్తాన్ని చిందించారో, ఆయనకు సాక్ష్యం పలకటము కొరకై తమ రక్తాన్ని ధారపోశారో, వారిని మనం హతసాక్షులు, వేద సాక్షులు అంటారు. అంటే వేదానికి సాక్ష్యం పలుకుతూ, అంటే క్రీస్తు ప్రభువు కొరకై సాక్ష్యం పలుకుతూ చనిపోయినటువంటి వారు, హతమైనటువంటి వారు, చంపబడినటువంటి వారు.
అయితే కొంతమంది పునీతులు ఉన్నారు, వారు ఎన్నో శ్రమలు పొందుకున్నారు, ఎన్నో హింసలు పొందారు, వారు క్రీస్తు కోసం మరణించటానికి కూడా సిద్ధపడ్డారు. కానీ వారు హతసాక్షులుగా మరణించలా. వారు మామూలుగానే జీవించి వృద్ధాప్యం కారణంగా కాలం చెల్లి వారు దైవ సన్నిధికి చేరుకున్నారు. ఈ 2 రకాల సాక్ష్యాలకి క్రిస్మస్ పండగ అయిన వెంటనే స్టెఫాను గారు రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. దానిని గురించి మనం ప్రియులారా అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59 నుంచి 60 వచనాల మధ్యలో మనం చదువుకుంటాం. రాళ్లతో కొట్టి చంపుతుండగా స్టెఫాను గారిని, తండ్రి ఈ పాపమును వీరిపై మోపకమని ప్రార్థన చేసి ఆయన క్రీస్తు కొరకే తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశారు, ధారపోశారు. ప్రియులారా మర్చిపోమాకండి, ఎందుకు క్రిస్మస్ పండగ అయిన వెంటనే మనం స్టెఫాను గారి యొక్క మరణాన్ని ధ్యానం చేస్తాం అంటే ఆ లోకరక్షకునికి మనం సాక్ష్యం పలికే విధంగా మనం ఉండాలి. సాక్ష్యం పలకకపోతే మన విశ్వాసానికి వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం అవుతుంది. ఈ సాక్ష్యం అనేటువంటిది వివిధ రూపాలలో ఉంటుంది. అది కొంతమంది వారి ప్రాణాలనే త్యాగం చేశారు, వారు క్రీస్తు కొరకే వారి యొక్క రక్తాన్ని చిందించారు. వారిలో మొట్టమొదటి వారు స్టెఫాను గారు. ఆయన గురించి మనం 26వ తారీఖు ధ్యానం చేశాం. 27వ తారీఖున యోహాను గారిని మనం ధ్యానం చేస్తాం. దేవుని ప్రేమకు ప్రతిరూపం, దేవుని ప్రేమని అధికంగా పొందుకున్నటువంటి వాడు, యేసు ప్రభువు హృదయానికి ఆనుకొని ఉన్నటువంటి వాడు. అయితే ఆయన కూడా భయంకరమైన హింసలు పొందుకున్నాడు. పాట్మోసు దీవికి వెలివేయబడ్డాడు, అక్కడ దర్శనాన్ని పొందుకున్నాడు. దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం రాశారు. ఆ తర్వాత తిరిగి వచ్చారు. ఎఫెసు సంఘములో ఆయన కడు వృద్ధాప్యములో ఆయన స్వర్గస్థులయ్యారు, దేవుని చేరుకున్నారని చెప్తారు. ఇక 3వ రోజున 28వ తారీఖు, డిసెంబర్ 28 అండి. అసలు నిన్నటి రోజున ఆదివారం కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మేము ముందుంచుతున్నాను. డిసెంబర్ 28వ తారీఖున పావన పసిబిడ్డల యొక్క మరణాన్ని మనం ధ్యానం చేస్తాం. ఎవరు వీరసల అంటే మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే, హెరోదు చెంతకు పోరాదని స్వప్నమందున వారిని దేవుడు ఆదేశింపగా ఆ 3 జ్ఞానులు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయారు. యేసు ప్రభువు దగ్గరికి 3 జ్ఞానులు వచ్చారని మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుంటాం, 11 వరకు. వారు పోక హెరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, యూదుల రాజుగా పుట్టినటువంటి శిశువు ఎక్కడ? వాళ్ళు అనుకున్నారు హెరోదు రాజు కదా, ఆ రాజకుటుంబంలో జన్మించాడేమో ఈ యూదుల రాజుగా పుట్టిన శిశువు. కానీ హెరోదు రాజు, హెరోద్ ద గ్రేట్ అంటారండి, ఆయన మహాక్రూరుడు అంటండి చరిత్రలో. ఆయన గురించి మనకి చరిత్ర వివిధ విషయాలు మనకు తెలియజేస్తుంది ప్రియులారా. తన యొక్క సింహాసనానికి ఎవరు అడ్డు వచ్చినా కానీ నిర్దాక్షిణ్యంగా క్రూరంగా చంపివేయటమే. అనుమానం వచ్చినా చంపేసేవాడు అంటండి. అతడు అంత క్రూరుడు అంటండి. ముఖ్యంగా అతడు ప్రియులారా తాను అధికంగా ప్రేమిస్తున్న భార్య అయినటువంటి మరియమ్నే అనేటువంటి భార్యని చంపించాడు. వాళ్ళ యొక్క ఆ భార్య తల్లిని చంపించాడు, భార్య తండ్రిని చంపించాడు. ఏదో నాకు వ్యతిరేకంగా, నా రాజ్యానికి వ్యతిరేకంగా, నా సింహాసనాన్ని లాక్కోవటానికి నా భార్య ఏదో కుతంత్రాలు పన్నుతుందనే అనుమానంతో చంపించేశాడంటండి. ఆ తరువాత తన 3 కొడుకుల్ని చంపించేశాడంటండి. 3 కొడుకులు, సొంత కొడుకుల్ని చంపించేసాడు. వాళ్ళ పేర్లు ఏంటంటే చరిత్రలో జరిగిన సంఘటన. హెరోదు రాజు ఎంత క్రూరుడో. వాళ్ళ పేరు ఏంటంటే మొదటి కొడుకు పేరు అలెగ్జాండర్, 2వ కొడుకు పేరు అరిస్తోబులుస్, 3వ కొడుకు పేరు ఆంటిపాతర్. వీళ్ళ 3 కూడా చంపించేశాడంటండి. కారణం
వాళ్ళు నేను చనిపోయేదాకా నేను సింహాసనం మీద కూర్చోకుండా నాకు అడ్డుపడతారేమో అనుమానంతో పిల్లారా. ఆ తరువాత పిల్లారా ఆయనట చనిపోవటానికి ముందు తన చావుకి కొన్నాళ్ళు ఉందనుగా ఏం చేశాడంటే ఆ రాజ్యంలో ఉన్న ధనవంతులైనటువంటి వాళ్ళ పిల్లలందరిని తీసుకుని వచ్చి చెరసాలలో పెట్టించాడంటండి. పెట్టించిన తర్వాత ఆ చెరసాలలో పెట్టబడినటువంటి వాళ్ళనట తన భార్య, ఇంకొక భార్య ఉందండి, ఆ భార్యకి ఒక మాట చెప్పాడంట, నేను చనిపోయిన వెంటనే వీళ్ళందరినీ చంపేయండి అన్నారంట. ఎందుకు? నా మీద ప్రేమతో కాకపోయినా వీళ్ళందరూ చనిపోయారు కదా, వీళ్ళ కోసమన్నా నా రాజ్యంలో ఏడుస్తారు కదా, ఆ విధంగానే నా కోసం ఏడుస్తారు జనము, నేను చనిపోయిన రోజు ఏడుస్తారు అనే క్రూరమైనటువంటి ఆలోచనతో. అటువంటి క్రూరుడు ప్రియులారా ఎప్పుడైతే ముగ్గురు జ్ఞానులు తనకు తెలియకుండా వేరే మార్గము గుండా వెళ్ళిపోయారు, ఆ మెస్సయ్యను చూచి వెళ్ళిపోయారని తెలుసుకున్నాడో వెంటనే ఏమన్నాడంటే ఆ బెత్లెహేము ఆ పరిసర ప్రాంతాలలో 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా దారుణాతి దారుణంగా చంపివేయమన్నాడు. ఇది ఈనాటి పండగ. మీరందరూ అడగొచ్చు, ఈ చరిత్ర బాగానే ఉంది ఫాదర్, కానీ దీన్ని పండగగా చేసుకోవటం ఏంటండి అంటే, ప్రియులారా వారు కూడా క్రీస్తు కొరకు మరణించినటువంటి వారే కాబట్టే వారు పావన పసిబిడ్డలు, వారు పునీతులు, పరిశుద్ధులు. ఇక్కడ మనం కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పాం ఏంటి, క్రీస్తు కొరకే సాక్ష్యం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి రక్తాన్ని ధారపోసి తమ మరణము ద్వారా సాక్ష్యం పలకటం, రెండవది ఈ లోకంలోనే జీవిస్తూ ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు వచ్చినా కానీ ప్రభువుని విడవకుండా మరణం వరకు, సహజ మరణమైనా కానీ ఆ మరణం వరకు కూడా క్రీస్తుకు సాక్షిగానే ఉండి మరణించటం. ఒకటి వేద సాక్ష్య మరణం అయితే రెండవది సహజ మరణం, కానీ ఇద్దరు కూడా సాక్ష్యం పలికారు. అయితే ఇక్కడ క్రీస్తు కొరకే చనిపోయే విషయంలో కొన్నిసార్లు నాకు తెలియకుండానే క్రీస్తు కొరకే మరణించవచ్చు నేను. ఈ పావన పసిపిల్లలు, పసిబిడ్డలు వాళ్ళకి తెలియదు, అయినా కానీ హెరోదు వాళ్ళని చంపాడు. ఎవరి కోసం చంపాడు? వాళ్ళల్లో ఒకవేళ క్రీస్తు ప్రభు ఆ చిన్నారి వాళ్ళు ఉంటే అతను చంపబడాలి. కాబట్టి ఈ చిన్నారి బిడ్డలు వాళ్లకు తెలియకుండానే క్రీస్తుకి సాక్ష్యం పలికారు. వాళ్ళు దీన్ని కాదంటారా? ఒకవేళ మన ప్రొటెస్టెంట్ సహోదరులు అయితే కాదంటారండి, ఎందుకంటే పిల్లల జ్ఞానస్థానం అవసరం లేదంటారు కదా వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ ఈనాటి పండగ ఇదిగో ఈ సత్యాన్ని బోధిస్తుంది. మనకు తెలిసినా తెలియకుండానైనా కానీ క్రీస్తు కొరకే మనం శ్రమలు పొందగలిగితే, పాటులు పొందగలిగితే ఆ శ్రమలు ఆ పాటులు అనేటువంటివి నిరర్థకము కానేరవు. దానికి మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ప్రియులారా, క్రిస్మస్ పండగ అయిన వెంటనే మనం 3 రకాల సాక్ష్యాలను చూస్తున్నాం. మొదటిది స్టెఫాను గారి యొక్క సాక్ష్యం. రాళ్లతోటి కొట్టి చంపబడ్డాడు, అయినా కానీ ప్రభువుకు సాక్షిగానే ఉన్నాడు. రెండవ రకం సాక్ష్యం పునీత యోహాను గారు, అపోస్తులుడు సువార్తికుడైన యోహాను గారు వెలివేయబడ్డారు. పాట్మోసు దీవులో ఒంటరిగా గడిపాడు, ఎన్నో శ్రమలు పొందుకున్నాడు, అయినా కానీ క్రీస్తును విడవలేదు. సహజ మరణం పొందుకునే వరకు కూడా ఆ యేసయ్య ప్రేమకు సాక్షిగానే ఉన్నాడు. మూడవ రకం పసిబిడ్డలు, అభంశుభము ఎరుగనటువంటి వారు, మహాపరిశుద్ధులు. వారు కూడా వారికి తెలియకుండానే పుట్టినటువంటి మెస్సయ్యాకి సాక్షులుగా వారు మరణించారు. ప్రియ దేవుని బిడ్డ, ఇక ఈ రోజున ఈ పండగ నీకు నాకు ఒక ప్రశ్న వేస్తుంది. పుట్టినటువంటి ఆ మెస్సయ్యాకి, ఆ లోకరక్షకునికి, ఆ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువుకి నువ్వు సాక్ష్యం పలికే జీవితాన్ని జీవిస్తున్నావా?
ఒకవైపున స్టెఫాను గారు రాళ్లతో కొట్టబడి చంపబడి క్రీస్తుకు సాక్ష్యాన్ని పలికాడు. మరొక వైపున యోహాను గారు పాట్మోసు దీవిలో వెలివేయబడి కూడా శ్రమలు పొందుతూ తిరిగి వచ్చి సహజ మరణం పొందుకునే వరకు కూడా ఆయన సువార్తను బోధించారు, సాక్షిగా నిలబడ్డాడు. మరొక వైపున పావన పసిబిడ్డలు ఈ రోజున ప్రియులారా, వారు మరణిస్తూ క్రీస్తు కొరకే సాక్షులుగా వాళ్ళు నిలబడ్డారు. నీ సాక్ష్యం ఏ విధముగా ఉంది? నీ జీవితం ఏ విధముగా ఉంది? ఆ క్రిస్మస్ పండుగ రోజున నువ్వు మెస్సయ్యాని కనుగొన్నావు, దేవుని కుమారుని చెప్పావు, ఆయన ఆరాధించావు, అంతటితో అయిపోయిందా? పాత జీవితానికి వెళ్ళిపోతున్నావా? అయితే నీ క్రిస్మస్ సెలబ్రేషన్ వల్ల నీకు ఉపయోగం లేదు. నీ క్రిస్మస్ పండగ చేసుకోవటం వల్ల నీకు ఉపయోగం లేదు. నీవు నీ పవిత్ర జీవితం ద్వారా, నీ నిజాయితీ ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ కుటుంబంలో నీ సాక్షిభూతమైన జీవితం ద్వారా, నీ పవిత్రమైన నడవడిక ద్వారా క్రీస్తుకు సాక్ష్యం పలికినప్పుడే, ఆ పశువుల కొట్టములో పుట్టినటువంటి ఆ చిన్నారి బాల యేసుకి నువ్వు సాక్ష్యం పలికినప్పుడే క్రిస్మస్ పండగ యొక్క పరమార్థాన్ని నువ్వు పొందుకుంటావు. ఈనాడు మనం ప్రార్థన చేసుకుందాం. యేసువా, నా జీవితంలో నేను కూడా నీకు సాక్ష్యం పలికేటువంటి బిడ్డగా నన్ను దీవించయ్యా. తద్వారా నేను స్వర్గాన్ని పరలోకాన్ని చేరుకున్నప్పుడు నీవు నన్ను చూచి నా తండ్రిచే దీవించబడినటువంటి వాడా, రా, నీ కొరకై ఏర్పాటు చేయబడిన స్వర్గంలో నువ్వు చేరుకో. పదుగుర ఎదుట నీవు నాకు సాక్ష్యం పలికితే నీ గురించి నేను పరలోకంలో సాక్ష్యం పలుకుతానని చెప్పావుగా ప్రభువా. నేను కూడా నా జీవితంలో, నా జీవిత విధానంలో, నా కుటుంబ స్థితిని బట్టి, నా కుటుంబ జీవితాన్ని జీవిస్తూనే నిజాయితీగా, పవిత్రంగా, పరిశుద్ధంగా నీకు సాక్ష్యం పలికే జీవితాన్ని నాకు దయచేయి తండ్రి. అదేవిధంగా కొన్ని సందర్భాలలో నేను చెయ్యని తప్పుకి పావన పసిబిడ్డలలాగా నేను ఎరుగుకుండా శ్రమలు అనుభవించేటప్పుడు వాటిని గురించి నేను ఏసడించుకోకుండా, లేకపోతే తిట్టుకోకుండా, వాటిని నీ కొరకై సాక్ష్యం పలకటానికి నాకు ఇవ్వబడినట్టు అవకాశముగా భావించి ప్రభువా, నీకు సాక్ష్యం పలికే బిడ్డగా నన్ను దీవించయ్యా. ఒకవేళ నాకు తెలియకుండా స్టెఫాను గారులాగా శ్రమలు పొందవలసి వస్తే ఆ శ్రమలను భరించి నీకు సాక్షిగా నిలబడే శక్తిని నాకు దయచేయి తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పావన పసిపిల్లలు వారికి తెలియకుండానే నీకు సాక్ష్యాన్ని పలికారు, నీకు సాక్షులుగా మరణించారు. దేవా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. అలనాడు హెరోదు క్రూరాతి క్రూరంగా పసిపిల్లలను చంపించాడు. ప్రభువా, వారికి తెలియకుండానే గొప్ప స్థితిని పొందుకున్నారు. వారికి తెలియకుండానే వారు మహాపరిశుద్ధులుగా నీ సన్నిధిలో కొనియాడబడుతున్నారు. నా దేవా, నా జీవితంలో, నా కుటుంబంలో, నా క్రైస్తవ జీవిత విధానములో నీకు సాక్ష్యం పలికే కృపను నాకు దయచేయండి. నా జీవితంలో వచ్చే శ్రమలు, నా జీవితంలో వచ్చే సవాళ్ళు, నేను క్రైస్తవుణ్ణి కాబట్టి, క్రీస్తును నమ్ముకున్నా కాబట్టి, నిన్ను నమ్మి నిన్ను ఆరాధించేటువంటి బిడ్డగా నిన్ను బట్టి నాకు శ్రమలు ఎదురైనప్పుడు నిన్ను విడవకుండా నీకు సాక్ష్యం పలికేటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించయ్యా. నా శక్తి నాకు చాలకపోవచ్చు, నా బలం నాకు చాలకపోవచ్చు, నా విశ్వాసం నాకు చాలకపోవచ్చు, నా విశ్వాసాన్ని బలపరచు. నీకు సాక్ష్యం పలికేటువంటి శక్తిని నాకు దయచేయ ప్రభుగా. ఈ లోకములో ఏ ఎండకు అడుగుబట్టేటట్లుగా, ఏ సమయానికి ఆ విధంగా మాట్లాడేటట్లుగా క్రైస్తవులమై మనం ఏమి కూడా మారిపోతున్నాం. మమ్మ క్షమించు నా ప్రభుగా. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దయతో దీవించు తండ్రి. నీ గాయపడిన హస్తం నుండి కారిపడి రక్తంతో నీ బిడ్డలను ప్రోక్షించండి, శుద్ధి చేయండి, కడగండి, స్వస్థపరచండి. నా దేవా, కుటుంబాలను దీవించండి నాయన. ఎంతోమంది బిడ్డలు ఈ ఆధునిక ప్రపంచంలో పాపానికి దాసులైపోయి, సైతానుకు దాసులైపోయి నీకు దూరంగా ఉంటున్నాము తండ్రి. నా ప్రభువా, మా పాపాలను క్షమించి నీ క్రిస్మస్ ఆనందాన్ని, నీ క్రిస్మస్ సంతోషాన్ని, నీ క్రిస్మస్ పరమానందాన్ని మాకు, మా కుటుంబాలకు దయచేయండి ప్రభుగా. ఓ చిన్నారి బాల యేసువా, నీ చిట్టి పొట్టి హస్తాలతో, నీ బోసి నోటి చిరునవ్వులతో మా కుటుంబాలను నింపండి, మా హృదయాలను నింపండి, మా బ్రతుకులను నింపండి. మా వేదనాపూరితమైన, మా కన్నీటిమయమైన మా జీవితాలలోనికి మీరు వేంచేసి రండి ప్రభుగా. మమ్ము మీ ఆనంద డోలికలతో నింపండి ప్రభుగా. నా దేవా,
మీ క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని, పరమానందాన్ని నాకు మాకు అందరికీ సమృద్ధిగా ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.